మొన్ననే ఇంట్లో అంగరంగ వైభవంగా ఫంక్షన్ జరిగింది. ఇంతలో ఇలా బుల్లితెర నటి అంజలి కుటుంబంలో విషాదం. బుల్లితెర ప్రముఖ నటి అంజలి పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అంజలి తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అంజలి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ నవ్వు మాటలు అన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అంటూ అంజలి భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ, నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేను. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాల్లోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసిన మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు. నీ ఆశీస్సుల వెలుగు ఎప్పుడు మా జీవితాలకు దారి చూపిస్తుంది. అమ్మ, నీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ అంజలి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఓం శాంతి అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత కొంతకాలంగా అంజలి తల్లికి ఆరోగ్యం బాలేదు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఓ వీడియోలో అంజలి చెప్పారు. అమ్మకి లంగ్స్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆసుపత్రిలో జాయిన్ చేశాం. చాలా డబ్బులు కూడా ఖర్చు అయింది. అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత అమ్మ కింద పడిపోయి థైబోన్ విరిగిపోయింది. మళ్ళీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామంటూ చెప్పుకొచ్చింది అంజలి. రాధా కళ్యాణం, మొగలి రేకులు, శివరంజని, దేవత చాలా సీరియల్స్లో మెయిన్ లీడ్గా, విలన్గా కూడా చేసింది అంజలి. వీటితో పాటు నీతోనే డాన్స్ వంటి షోలో కూడా ఎన్నో చేసింది. మొదట యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారింది. ఇక అంజలి భర్త సంతోష్ పవన్ కూడా నటుడే. వీరి బిడ్డ ధన్విక యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది. మరోవైపు త్వరలోనే మరో బిడ్డకి అంజలి జన్మనివ్వబోతోంది. ఇటీవల తన సీమంతం వేడుక కూడా జరిగింది. ఈ ఫంక్షన్ కి బుల్లితెర సినిమా సెలబ్రిటీలు ఎంతో మంది వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసి సంతోషంగా ఉన్న వేళ ఇలా అమ్మని కోల్పోయింది అంజలి. ఇక తన అమ్మే తన కూతురిగా మరోసారి పుట్టాలంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంజలి సీరియల్స్ లో మాత్రమే కాదు, కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. ఒక లైలా కోసం, లెజెండ్ సినిమాల్లో కూడా నటించింది. త్వరలోనే సీరియల్స్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు అంజలి ఇటీవలే చెప్పారు. ఇంతలో మళ్ళీ ప్రెగ్నెంట్ కావడంతో షోలకి గ్యాప్ ఇచ్చింది.